ఒక నాకైతే మంచిగా అనిపించింది ఏంటంటే అట్లీస్ట్ 25 ఏళ్ల తర్వాతనైనా వేరే వాళ్ళు సాహసం చేయని పనిని కవిత చేసింది. డెఫినెట్ గా యాక్సెప్ట్ చెప్తాను నేను ఆమె. కాకపోతే బయటికి రావడం మీరు 100% ఆ లేఖ అది నమ్ముతున్నారా కవితని రాసిందని చెప్పి? వేరే వాళ్ళు రాసి అట్లా పెడితే కుటుంబంలో గొడవలు ఉన్న అంశాలు రాసేవాళ్ళు. ఇవి పార్టీకి సంబంధించి భవిష్యత్తులో పార్టీ ఎట్లుండాలనే దానికి గతంలో జరిగిన లోపాల మీద ఆమె రేజ్ చేయడం అనేది ఆ పార్టీని ఆరోగ్యకరంగా ప్రజాస్వామిక పద్ధతిలో ముందుకు నడిపించడానికి అవి విలువైన సూచనలని నేను అనుకుంటున్నా. అది కవిత రాసినా రాయకపోయినా కేసీఆర్ గారు వాటిని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటది. అందులో ఉన్న అంశాల మీద ఆయన కొంత సవరించుకోవాల్సి వస్తుంది అనే పద్ధతిని. అంటే ఇప్పుడు బయటికి చూపెట్టుకోవడానికైనా కొంతమందితో మాట్లాడించాలి బహిరంగ సభలో. ఆమె ఒక మాట అన్నారు, 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని కొందరిని మాట్లాడిస్తే బాగుండేది అన్నారు. మరీ అన్యాయం ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆయన ఇద్దరే మాట్లాడారు. మస్తానాచారి గారు ఓన్లీ స్టేజ్ మీద పిలవడానికే పరిమితం అయిపోయారు. అది ఎట్లా కరెక్ట్ అయింది భరత్ గారు, మీరు ఒప్పుకుంటారా దానికి? అక్కడ సామాజిక వర్గాల ఇప్పుడు ఇలా వీస్తున్న గాలి ఏంటంటే సామాజిక తెలంగాణ. అది ఆ వాతావరణం ఉన్న సమయంలో కూడా వాళ్ళిద్దరు ఒకటే సామాజిక వర్గం కదా, ఇద్దరే మాట్లాడతారా? మరి అలా అంటే కేటీఆర్ తో కూడా మాట్లాడించలే కదా? సరే, కేటీఆర్ ది వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మాట్లాడిస్తే బాగుండేది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా మాట్లాడియాలి, జిల్లా అధ్యక్షుడిని ఖచ్చితంగా మాట్లాడియాలి. టీఆర్ఎస్ సభలన్నిటికీ నేను దాదాపుగా 1-2 నేను పోకపోయినా కూడా లైవ్ లో టీవీలో కూర్చొని వీక్షించిన. అదే విధంగా అన్ని సభలకు నేను దాదాపు హాజరైనా. ఒక సాంప్రదాయం టీఆర్ఎస్ లో ఏముందంటే ఏ జిల్లాలో సభ పెడితే ఆ జిల్లా అధ్యక్షుడే ఫస్ట్ మైక్ తీసుకొని ప్రారంభోపన్యాసం చేస్తాడు. కేసీఆర్ గారు ఆ ప్రోటోకాల్ ని 25 ఏళ్లుగా పాటించాడు. ఈసారి మాత్రం అది జరగలేదు. వినయ్ భాస్కర్ తో మాట్లాడిస్తే ఒకటి సామాజిక సమీకరణ కలిసి వచ్చేది, రెండవది జిల్లా అధ్యక్షుడు కాబట్టి దయాకర్ రావుతో మాట్లాడితే తప్పని నేను అంటలేదు. కానీ ఆయన మాజీ మంత్రిగా ఆ జిల్లాకు సంబంధించిన ఒక పట్టున్న నాయకునిగా సీనియర్ ఎమ్మెల్యేగా డెఫినెట్ గా ఆయన మాట్లాడాలి. కానీ వాళ్ళిద్దరే మాట్లాడడం అనేది సమస్య వచ్చింది ఇక్కడ. ఓకే.